వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. అదే క్రమంలో స్పీకర్ కూడా ఫిర్యాదులు చేశారు. సో ఇప్పటికీ ఏడాది కాలంగా కూడా ఈ యొక్క విషయం అయితే కొంత అటు ఇటు కాకుండా ఎటు తేల్చకుండా మాత్రం మరి ఈ యొక్క పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అటు కోర్టు 3 సార్లు ఇప్పటికే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఖచ్చితంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్ మరి 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారందరిలో ముఖ్యంగా 8 మందిని అయితే ఇప్పుడు విచారించింది. ఈ నేపథ్యంలో ఒక 2 మాత్రం ఈ విచారణకు హాజరు కాలేదు. ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మరి మరొకసారి కూడా సుప్రీంకోర్టు 4 వారాల్లోగా ఖచ్చితంగా ఈ అంశంపై మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సో మరొకసారి కూడా స్పీకర్ మరి అందరిని కూడా విచారించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఆయన ముందు హాజరయ్యారు. సో మొత్తానికి తాము కేవలం మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కాదని చెప్తున్నట్టు తెలిసింది. అదే క్రమంలో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. సో వారైతే విచారణకు హాజరయ్యారు. దాంట్లో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే అంశంలో మరి కేవలం మరొక కొన్ని రోజుల్లో ఆ అంశం తేలనుంది. అయితే మొత్తానికి ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. అదే క్రమంలో మరి ఇక వారి విషయంలో మరి విచారణ విషయంలో హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సో దీంట్లో మరి ఈ సస్పెన్స్లో అసలు వాళ్ళు విచారణకు హాజరు కాకపోవడానికి కారణం ఏంటనేది ఒకసారి చూసినట్టయితే మరి ముందుగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. సో ఈయన బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్పై బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై మరి గులాబీ కండువా కావచ్చు కారు గుర్తుపై పోటీ చేసి స్టేషన్ గన్పూర్ నుంచి 2023 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇదే క్రమంలో మరి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరి ఈ యొక్క కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో అది కాంగ్రెస్ కండువనా జాతీయ జెండా కండువనా అనే అంశంలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అయితే 8 మంది అయితే మరి అది కేవలం జాతీయ జెండాను పోలిన విధంగా ఉంది. సో అది మాత్రమే కప్పుకున్నాం తప్ప మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో చేరారా అనే అంశం స్పీకర్ నిర్ణయిస్తారు. సో దాంట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. అదే క్రమంలో మరి ఈయనైతే కడియం శ్రీహరి గారు అయితే ఇప్పటి వరకు ఈ యొక్క స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. ఈరోజు అయితే క్యాజువల్గా మరి శాసనసభలో స్పీకర్ గారిని కలిసినట్టు తెలుస్తుంది. సో దాంట్లో ఏం మాట్లాడారు విచారణ విషయంలో ఆయన అయితే హాజరు కానట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక మరొక మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మనం చూసినట్టయితే ఓవరాల్గా ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై కూడా పోటీ చేశారు. 2023 ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఈయన మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో 10 మంది లాగే 10 మంది కూడా కండువాలు కప్పుకున్నారు. సో 8 మంది విషయంలో మరి విచారణకు హాజరయ్యారు. వారు ఏం చెప్పారు దాంట్లో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే అంశంలో మరి ఆయన నిర్ణయం బట్టి కూడా వాళ్ళపై వేటు వేస్తారా లేకుంటే రాజీనామా చేస్తారా అది తేలాల్సిన అంశం ఉంది. అయితే దానం నాగేందర్ మాత్రం ఇంతవరకు స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే ప్రధానంగా ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఆ బీఫామ్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి లోక్సభ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి మరి కేంద్ర మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సికింద్రాబాద్ లోక్సభపై కాంటెస్ట్ చేశారు. సో ఈయన అఫీషియల్గా మరి ఖచ్చితంగా ఈయన మరి కాంగ్రెస్ బీఫామ్పై కావచ్చు ఎంపీగా పోటీ చేసిన అంశంలో ఈయనపై ఖచ్చితంగా మరి చర్యలు ఉంటాయని తెలుస్తుంది. ఆ చర్యలు ఎలా ఉంటాయి స్పీకర్ ఈయనపై సస్పెన్షన్ వేటేస్తారా అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సస్పెన్షన్ వేటు గురైతే 6 ఏళ్ళు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు కనుక సో దానం నాగేందర్ నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి కూడా మరి ముఖ్య అనుచరులతో చెప్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక దానం నాగేందర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. సో ఆయన రాజీనామా చేస్తారా లేకుంటే మరొకసారి ఏం చెప్తారనే అంశంలో ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు కనుక ఆ విషయం అయితే సస్పెన్స్గా ఉంది. సో అయితే 3 వారాల్లో స్పీకరు అంటే 4 వారాల్లో ఒక వారం పూర్తయిపోతుంది. ఇదే క్రమంలో 4 వారాల్లో మొత్తానికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే సస్పెన్స్లో మాత్రం వీరిద్దరిపై మాత్రం ఇటు దానం నాగేందర్ కావచ్చు అలాగే కడియం శ్రీహరి కావచ్చు. సో కడియం శ్రీహరి కూడా తాను మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత
ఆయన మరొకసారి తన కూతురికి కాంగ్రెస్ నుంచి మరి టికెట్ ఇప్పించారు, ఎంపీగా పోటీ చేయించారు, ఆమె తరపున ప్రచారం చేయించారు. సో రికార్డెడ్గా వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినట్టు, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు కనుక సో వీళ్ళిద్దరికి సంబంధించిన ఎవిడెన్స్ విషయంలో కొంత స్పీకర్ అయితే వీళ్ళపైన సస్పెన్షన్ వేటేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీంట్లో మరి ఈ సస్పెన్షన్ విషయంలో మరి కడియం శ్రీహరి ఇక ముందు తాను ఎన్నికల్లో పోటీ చేయను ప్రత్యక్షంగానే ప్రకటించిన నేపథ్యంలో ఈయన సస్పెన్షన్ వేటుకు మరి వెయిట్ చేస్తారా, సస్పెన్షన్ వేటు ఆహ్వానిస్తున్నారా, అదే క్రమంలో రాజీనామా చేస్తారా? ఎందుకంటే రాజీనామా చేస్తే మరొకసారి ఎన్నికలకు వెళ్ళాలి కనుక కడియం శ్రీహరి రాజీనామా చేసి మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారా అనే అంశం అయితే ఇంకా సస్పెన్స్గా కొనసాగుతుంది. అయితే దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. సో దాంతో తెలంగాణలో మరొక ఉప ఎన్నిక కూడా తథ్యమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ రాజీనామా చేస్తారు. అదే క్రమంలో ఖైరతాబాద్ నుంచి మరొకసారి కూడా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే మరి సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరి విషయంలో ఖచ్చితంగా మరి స్పీకర్ ఆయన అధికారాలన్నీ కూడా వినియోగించి ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే మరి వీళ్ళు విచారణకు హాజరు కాలేదు. అదే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఒకతను ఎంపీగా పోటీ చేశారు, మరొకతను కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ప్రచారం చేశారు కనుక తన కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రచారం చేశాడు కనుక కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరిపై కూడా మరి వీళ్ళ దారేట అనే విషయంలో కూడా ఒక ప్రశ్న కొనసాగుతోంది. దీంట్లో మరి వీళ్ళపై స్పీకర్ వేటేస్తారా, లేకుంటే ఇద్దరు కలిసి రాజీనామా చేసి మరొకసారి ఎన్నికలకు పోతారనే అంశంలో మొత్తానికైతే ఇద్దరి విషయంలో ఒక క్లారిటీ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తప్పకుండా కేవలం ఖైరతాబాద్ మాత్రమే కాదు, స్టేషన్ గన్పూర్కు సంబంధించిన అంశంలో కూడా కడియం శ్రీహరి కూడా రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ఆ పార్టీ టికెట్పై పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదే జరిగితే కనుక వీళ్ళిద్దరి అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కేవలం ఒక అసెంబ్లీ స్థానంలోనే కాదు 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయనేది మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంత ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అనుకూలత ఉంది కనుక ఓవరాల్గా మరి వీళ్ళిద్దరి విషయంలో మరొకసారి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన 8 మంది విషయంలో కూడా మరి మూడోసారి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పోటీ చేసి గెలిస్తే మరొక 8 మంది విషయంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఆ 10 మందిని కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు పంపుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అదే క్రమంలో మిగిలిన 8 మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరి విషయం మాత్రం 3 వారాల్లో తేలనుందనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సో 2 ఉప ఎన్నికలు వస్తాయని మాత్రం తథ్యంగా తెలుస్తోంది. సో చూడాలి మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అటు స్టేషన్ గన్పూర్లో కావచ్చు, ఇటు కడియం శ్రీహరిని అలాగే దానం నాగేందర్ని మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపిస్తారా, లేకుంటే మరి దీంట్లో ఎలాంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మరి గెలుపు ఊపులో ఉన్నారు కనుక సో వీళ్ళిద్దరి చేత రాజీనామా చేయించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.